హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంపీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హెల్తీ అండ్ టేస్టీ గ్రీన్ చపాతీ విత్ పన్నీర్ బుర్జీ ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. గ్రీన్ చపాతీ కోసం ఒక కట్ట పాలకూరను తీసుకున్నాను. పాలకూరను శుభ్రంగా కడిగి కట్ చేయాలి. ఇప్పుడు ఇలా కట్ చేసిన పాలకూరను ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా పాలకూరను మిక్సీలోకి తీసుకున్నాక ఇందులో 2 పచ్చిమిరపకాయలు అండ్ అలాగే 2 అల్లం ముక్కలు వేయాలి. తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టాలి. తర్వాత ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మన ఇందాక మిక్సీ పట్టిన పాలకూర పేస్ట్ని అండ్ అలాగే కొంచెం ఉప్పు, అది రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలపాలి. పిండి కలిపేటప్పుడు వాటర్ కావాలి అనుకుంటే వాటర్ వేయొచ్చు. నేను వాటర్ యూజ్ చేయలేదండి, పాలకూర పేస్ట్తోనే పిండి కలిపేశాను. మనం చపాతీల కోసం పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా ఈ పిండిని కలిపి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. మనం ఈలోపు పన్నీర్ బుర్జీని చేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి అండ్ తాలింపు గింజలు వేసి వేయించాలి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత కొంచెం సాజీరా వేయాలి.